హాయ్ అండి. ఈరోజు రెసిపీ చెంపెంగి పూలు. ఈ చెంపెంగి పూలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఒకసారి వీడియోలో చూద్దామండి. వీటిని చెంపెంగి పూలు అంటారు. కొన్ని ఏరియాలో కొన్ని నేమ్స్ ఉంటాయండి వీటికి. ఇవి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మైదా పిండిని వేసుకోవాలండి. నేనైతే ఒక 250 గ్రామ్స్ మైదా పిండిని వేసుకుంటున్నాను. ఒక 250 గ్రామ్స్కి మీడియం సైజ్ అయితే 20-25 అవుతాయండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎక్కువ సాల్ట్ వేసుకోకండి, స్వీట్ కాబట్టి. ఇది వేడి చేసిన నెయ్యి అండి. నెయ్యి లేని వాళ్ళు డాల్డానే వేసుకోవచ్చు, లేదా ఆయిల్ అయినా వేడి చేసి వేసుకోండి. వేసుకున్నాక మొత్తం పిండి నెయ్యి కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. మీరు డాల్డా వేసినా నెయ్యి వేసినా ముందుగా పిండికి మొత్తం పట్టేటట్టు కలుపుకున్నాకే వాటర్ యాడ్ చేయండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి. కొద్ది యాడ్ చేసుకొని మనం పూరీకి ఏ విధంగా పిండిని కలుపుకుంటాం ముద్దని అదే విధంగా కలుపుకొని పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నాక ఒక 10 to 5 minutes మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ముద్దని చిన్న ముద్దలుగా చేసుకోవాలండి. ఈ సైజులో చేసుకోండి. మరీ పెద్ద సైజు అయితే బాగుండండి. ఇలా రౌండ్గా ఉండలు చేసుకున్నాక మనం చపాతీని ఏ విధంగా ఒత్తుకుంటామో అలా పిండేసి ఒత్తుకోండి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. మరి పెద్ద సైజ్ అయితే బాగోండి, ఇరిగిపోతాయి మనం పాకం పట్టేటప్పుడు. ఈ విధంగా చేసుకున్నాక మనకు బ్లేడ్ అయినా చాక్ అయినా ఉంటే ఇలా లైన్స్లా కట్ చేసుకోవాలి ఫస్ట్. ఈ విధంగా లైన్స్లా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఈ చివర ఆ చివర ఫోల్డ్ చేయాలండి. ఇలా ఫోల్డ్ చేస్తూ ఆ రెండు జాయింట్ చేయాలి సెంటర్కి. ఇవ్వండి, ఈ విధంగా రావాలి. ఇలాగ అన్నిటినీ ప్రిపేర్ చేసుకోండి. మనం జాయింట్ చేసుకున్నప్పుడు కొంచెం బాగా చేసుకోండి, లేకపోతే ఆయిల్లో వేయించినప్పుడు వేడిపోతాయి. ఈ చివర ఆ చివర జాయింట్ చేసుకున్నాక ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాక వీటిని ఆయిల్లో వేయించుకోవాలి. అందుకోసం స్టవ్ పై కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇవి వేసుకొని వేయించుకోవాలి. ఇలా మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. మరి పెద్ద సైజ్ అయితే మనం పాకం తీసేటప్పుడు ఇరిగిపోతాయండి. కొంచెం చిన్న సైజ్ అయితే ఆ షేప్ అలా ఉంటుంది.
ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. చూడండి వేగిపోయి ఒక తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. మిగతా వాటిని కూడా అదే విధంగా వేయించుకోండి. ఇలాగ అన్నిటిని వేయించుకున్నాక మనం పాకం తీసుకోవాలండి. ఇప్పుడు వీటిని పాకం తీసుకుందాం. అందుకోసం ఒక వెడల్పు గిన్నె తీసుకోండి. అందులో మనం 1/2 కిలో మైదా తీసుకున్నాం కాబట్టి 1/2 కిలో పంచదార వేసుకుంటున్నాం. పంచదార తెరిచేటట్టు వాటర్ వేసుకోవాలండి. మొత్తం పంచదార ములిగేటట్టు వేసుకోండి. ఇలా కలుపుకుంటూ తేగపాకం వచ్చేంత వరకు తీసుకోండి. 2 యాలకులు వేసుకుంటాం. యాలక పొడి ఉంటే వేసుకోండి, లేదంటే యాలకులైనా కొట్టి వేసుకోండి. దీనికి లేత పాకం అయితే సరిపోతుందండి. మనం వేయించి పెట్టుకున్నాం కదండి, వాటిని ఇందులో వేసుకోవాలి. పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. తేగ పాకం వస్తే సరిపోతుంది. ఈ విధంగా పాకం వస్తే సరిపోతుందండి. ఇప్పుడు వాటిని ఇందులో వేసుకోవాలి. నేనైతే ఇలా కొన్ని వేసుకొని పాకంలో పొర్లించి తీసుకున్నాను. మీరు ఎక్కువ చేసుకున్నప్పుడు ఒక పెద్ద పళ్ళెంలో వేసి పాకం పైన పోస్తూ అట్ల పుల్లతో కలుపుకోవాలండి. ఈ కొద్దిగా చేశాను కాబట్టి ఇందులో వేసి తీసుకున్న ఈ విధంగా అయితే పాకం బాగా పడుతుందండి పువ్వులకి. ఇలాగన్నిటికి పాకం పట్టించాక ఒక ప్లేట్లో తీసుకోండి. రెడీ అయిపోయింది చంపింగ్ పూలు. చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.